Sai Sri Hindi Center. सबको मेरा स्वागत प्रणाम. Today I am going to teach some present tense वर्तमान काल से बने हुए वाक्य. तुम कहाँ जाते हो? Where are you going? मैं खाना पकाती हूँ. I am cooking food. वह क्रिकेट खेल रहा है. He is playing cricket. आप क्या करते हैं? What are you doing? रानी गीत गाती है. रानी is singing song. राम फल खाता है. राम is eating fruit. लड़के पाठ पढ़ रहे हैं. Boys are reading lesson. लड़कियां नाच रही हैं. Girls are dancing. ये सभी वाक्यों में आप कर्ता, कर्म, क्रिया कैसे बदल जा रहे हैं ये सभी आप एक बार చెక్ करना चाहिए. तुम వచ్చినప్పుడు जाते हो వచ్చింది. మై వచ్చినప్పుడు హుమ్ వచ్చింది. వహ్ వచ్చినప్పుడు హై వచ్చింది. ఆప్ వచ్చినప్పుడు కూడా హై వచ్చింది. మిగిలిన రాణి, రామ్, ఎనీ నేమ్ వచ్చినప్పుడు కూడా హైయే వస్తుంది. దీస్ ఆల్ ఆర్ సబ్జెక్ట్స్ అంటే కర్తలు అన్నమాట. మధ్యలో మనం ఖానా, క్రికెట్, గీత్, ఫల్, పాట్ ఇలాంటివన్నీ కూడా కర్మ అంటే ఆబ్జెక్ట్స్. ఇన్ సమ్ సెంటెన్సెస్ కర్మ విల్ బి దేర్, ఇన్ సమ్ సెంటెన్సెస్ ఆబ్జెక్ట్ విల్ నాట్ బి దేర్. ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా మనం వాక్యాన్ని తయారు చేయవచ్చు. బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ప్రతి వర్బ్లోనూ కూడా జాతే, పకాతి, రహా అని కూడా వస్తుంది. అది సామాన్య వర్తమానకాల్. కంటిన్యూస్గా అప్పుడు జరుగుతున్న పనిని గురించి మనం చెప్తుంటే ఖేల్ రహా హై అనొచ్చు, ఖేల్తా హై అని కూడా అనొచ్చు. తా, తే, తీ అనేవి రహా, రహే అనేవి వచ్చాయి. దిస్ ఈజ్ అబౌట్ ద వర్తమానకాల్, ప్రెజెంట్ టెన్స్. లైక్ దిస్ ఓన్లీ యూ కెన్ టేక్ ఎనీ అదర్ వర్బ్ అండ్ యూ కెన్ మేక్ మెనీ మోర్ సెంటెన్సెస్. వేరే ఏదైనా క్రియ తీసుకొని మీరు ఈ సేమ్ సబ్జెక్ట్స్తో వాక్యాల్ని తయారు చేయవచ్చు. इस प्रकार अच्छी तरह चेक करके आप हिंदी सीखने के लिए कोशिश कीजिए. धन्यवाद.